బంగాళదుంప ఒకసారి ఇచ్చారా లేదా సరిపడానికి ఇచ్చారా? ఎంతమంది ఉన్నారంటే రాత్రి ఎగ్జామ్ మీతో ఉన్నారా? ఎవరున్నారు? ముంతా తుఫాను వల్ల దేవరాపల్లి మండలంలోని ఈరోజు శారదా నది అనేటువంటిది మనం నది మీద నిలబడి ఉన్నాం. ఈ నది పైన చింతలపూడి, ఇటు పక్క తామరబ్బ అనేకటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వరి పొలాలు కానివ్వండి, సరుగుడు కానివ్వండి, అరటి కానివ్వండి, అనేకటువంటి పంటలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. ప్రజలు ఈరోజు ముంతా తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయి వేల రూపాయలు నష్టపోయినటువంటి దుస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మొత్తం ఎక్కడైనా తుఫాను నష్టం కలిగినా, లేదంటే ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఏది జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్కి చేయాలని చెప్పేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు, నెంబర్లు అన్నీ ఇచ్చారు. చింతలపూడి పంచాయతీలో అక్కడ పునరావాసం కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాసం కేంద్రం మేము పరిశీలన చేస్తే ఈరోజు పునరావాస కేంద్రంలోనే కనీసం పడుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు లేవు. రాత్రి కరెంట్ లేదు. చిన్నపిల్లలతోనే అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకని పునరావాస కేంద్రంలో ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళకి నాణ్యతా ప్రమాణాలు పాటించి వాళ్ళకి సరైనటువంటి భోజన సౌకర్యం, పిల్లల పాలు కానీ అటువంటి సౌకర్యాలన్నీ కూడా సక్రమంగా కల్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రెండవది, ఈ ముంతా తుఫాను వల్ల ప్రభుత్వం నవంబర్ నెల ఏదైతే రేషన్ ఉందో అది ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇచ్చేస్తామని చెప్పారు. కానీ చింతలపూడి పంచాయతీకి ఈ రోజు వరకు అక్కడ రేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. గత నెల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ గొడవ చేసి ఆందోళన చేస్తే చింతలపూడి పంచాయతీలోనే ఒక సబ్ డిపో స్టాక్ పాయింట్ పెట్టి రేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ రేషన్ డీలరు ఆ విధంగా రేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రేషన్ అందక అక్కడ ఉన్నటువంటి పేదలందరూ, గిరిజనులు, ఆదివాసీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ రేషన్ తీసుకెళ్లి చింతలపూడి పంచాయతీలో అమ్మకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, ఈరోజు ఈ ప్రాంతంలో అనేకటువంటి గిరిజనులు, ఆదివాసీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళందరినీ ఈరోజు ప్రభుత్వం 3-4 రోజుల నుంచి పనులు లేవు, కూలి పనులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఎందుకనంటే వీళ్ళందరికీ దాదాపు 35 కేజీల బియ్యం, ఉచిత బియ్యం ఇవ్వాలి.
ఇచ్చి వాళ్ళు పనులు వెళ్ళినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం మీద ఆధారపడి కూలి మీద బతికినటువంటి వాళ్ళు పనులు లేక ఆకలితో చచ్చిపోతూ ఉంటే వాళ్ళు ప్రభుత్వం ఏమో పునరావాస కేంద్రాల వల్ల ఏమీ అంత ప్రయోజనం ఈ ప్రాంతంలో లేదు. అందుకని వెంటనే ప్రతి కుటుంబానికి 35 కేజీలు బియ్యం, కందిపప్పు, అదేవిధంగా వాళ్ళకి కూరగాయలు లేదా బంగాళదుంపలు అటువంటి సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని వెంటనే ఇటువంటి సరఫరా చేయకపోతే వాళ్ళు తీవ్రమైనటువంటి నష్టం అటువంటిది వస్తుంది. పంటలు పోయే రెండో పక్క కూలి పనులు లేవు. ఈరోజు ముంతా తుఫాను వల్ల ముంచేస్తూ ఉంది. ఇక్కడ తామరా బ్రిడ్జి పైనుండి నీళ్లు రాత్రి పారాయి, రాకపోకలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి అక్కడ వాలా పంచాయతీలో బొర్రచింత, కేటీపాలెం ఆ ప్రాంతంలో మునిగిపోయి అక్కడ కించిమండ గరిసింగ్ పంచాయతీలో గిరిజనులందరూ కూడా అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు ముంతా తుఫాను వల్ల దేవరాపల్లి మండలంలో అనేకటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దానితోడు నాన్ షెడ్యూల్ ప్రాంతం ఉంది. గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, రాయకత్తం, రోలుగుంట, అక్కడ నర్సీపట్నం, గొలుగొండ, నాథవరం వరకు గిరిజనులకు ఉపాధి లేనటువంటి పరిస్థితి రోజు ఉంది. పనులు లేవు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. అందుకని జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోండి. మీరు అక్కడ పునరావాస కేంద్రాలు తూతూ మంత్రంగా పెట్టి వాళ్ళు ఫోటోలు తీసి వాళ్ళు అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపించడం కాదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి పంపించండి. ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు గిరిజనులు, ఆదివాసీలు, దళితులు, పేదలు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి 35 కేజీలు బియ్యం ఇచ్చే విధంగా, అదేవిధంగా పప్పులు, వాళ్ళ కాయగూరలు, నూనె అటువంటి సరఫరా చేసే విధంగా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎక్కడో ఏసీ రూముల్లోని లేదంటే ఆఫీసుల్లో కూర్చొని, కంట్రోల్ రూముల్లో కూర్చొని నెంబర్లు ఇచ్చి మీకు ఏదైనా కష్టం వస్తే చెప్పండి అని చెప్పడం కాదు. ఇక్కడ ప్రజల సమస్యలు మీరు పట్టించుకోండి. ఆ విధంగా పట్టించుకోవడం ద్వారా ఇక్కడ ఆదివాసీలకి, గిరిజనులకి, దళితులకి, వ్యవసాయ కార్మికులకి, రైతాంగానికి న్యాయం జరుగుద్ది. ఆ విధంగా మీరు చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇది చేయకపోతే ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుద్ది. మీరు ఈ వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి అంచనా కట్టండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వర్షం అయిపోయిన తర్వాత ఇంకా అంచనా కట్టడానికి ఏం మిగిలే పరిస్థితి లేదు. మొత్తం ఈరోజు సునామీ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా చూస్తే పూర్తిగా మొత్తం అన్ని కూడా నాశనం అయిపోయింది. ఈ నదీ పరివాహ ప్రాంతం, శారదా నది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల భూములన్నీ కూడా పూర్తి పోయే, అనేకమైన భూములు పంట మునిగిపోతూ ఉన్నాయి. రైవాడ కింద ఉన్నటువంటి భూములు కూడా, రిజర్వేర్ భూములన్నీ కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలన చేసి వెంటనే శాశ్వత పరిష్కారం చూపి మొత్తం అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.